హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 55. రిసార్ట్లో జరుగుతున్న ఈవెంట్లో డ్రింక్ ఎక్కువైన అక్షర, మీరు నన్ను మీతో పాటు ముందుకు తీసుకెళ్తారా లేదంటే మధ్యలోనే వదిలేస్తారా అని తూలుతూ విక్రమ్ను అడిగింది. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అక్షర అని హానెస్ట్గా చెప్పాడు విక్రమ్. సిచ్యువేషన్ అని పెద్దగా నవ్వింది అక్షర. ఆ నవ్వుకి ఒక్కసారిగా అందరి చూపు అటుగా మళ్ళడంతో అందరి వైపు చూస్తూ ఐఎమ్ సారీ, క్యారీ ఆన్ అని చెప్పిన విక్రమ్ అక్షరతో పద అక్షర, మనం ఇక రూమ్కి వెళ్దాం అంటూ లేచాడు. నో విక్రమ్, సిచ్యువేషన్సే మన ఫేట్ని మార్చేస్తాయి. ఆ సిచ్యువేషన్ చేయబట్టే మనం ముందుకి వెనక్కి అని ఊగిసలాడుతుంటే మన లైఫ్ అగాధంలోకి వెళ్ళిపోతుంది అని అంది అక్షర. ఆమె మాటలు ఆపకపోవడంతో ప్లీజ్ అక్షర, ఇక్కడ అందరికీ డిస్టర్బెన్స్గా ఉంది, మనం రూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటూ ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేపాడు విక్రమ్. లేదు విక్రమ్, నేను ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. విక్రమ్, నేను ఇంకా ఏం తినలేదు, చూడు నా పొట్ట ఎంత లోపలికి వెళ్ళిపోయిందో, నాకు చాలా ఆకలిస్తుంది, పాపం కదా నేను అని ముద్దుగా మాట్లాడుతూ చెప్పింది అక్షర. ఆ మాటతో తల కొట్టుకున్న విక్రమ్ వెయిటర్ని పిలిచి తనకి ఫుడ్ సర్వ్ చేయమని చెప్పాడు. వెయిటర్ హడావుడిగా వచ్చి ఆమెకు ఫుడ్ సర్వ్ చేస్తూ విక్రమ్కి కూడా సర్వ్ చేయాలని చూస్తే నో థ్యాంక్స్ అంటూ అతను ఆపేశాడు విక్రమ్. ఇక అక్షర ఏమో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్లు తన ముందున్న ఫుడ్ని నోట్లో పెట్టుకొని కుక్కుకుంటూ విక్రమ్ వైపు చూసింది. అప్పుడు విక్రమ్ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ కంప్లీట్ చేసి అక్షర ఎప్పుడు ఫుడ్ కంప్లీట్ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటి నా వైపు అలా చూస్తున్నావు, నాకు దిష్టి తగులుతుంది తింటూనే చెప్పింది అక్షర. నువ్వు త్వరగా తినడం పూర్తి చేస్తే మనం రూమ్కి వెళ్దాం అక్షర అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో మరి మీరెందుకు తినడం లేదు విక్రమ్ అంటూనే మరొక ముద్ద అతని నోట్లో పెట్టడానికి ట్రై చేసింది అక్షర. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసాయి అన్నాడు విక్రమ్. అంటే నేను తిండిపోతున్నా, అందుకే నేను తింటున్నాను, మీరు తినడం లేదు కదా అని సంబంధం లేకుండా మాట్లాడి వెంటనే లేచి తన ప్లేట్లోది ఒక ముద్ద తీసి విక్రమ్ నోట్లో కుక్కేసింది అక్షర. అది ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విక్రమ్ షాక్ అయ్యి నోరు తెరుచుకొని అతని వైపు చూస్తూ ఉండగానే మరో 2 ముద్దలు అలానే కుక్కేసి టక్క తన ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఫింగర్ బౌల్లో చెయ్యి ముంచి కడిగేసుకుంది. సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతుందని అర్థమైన విక్రమ్ తన ఫేస్ క్లీన్ చేసుకొని తిన్నావు కదా, ఇక రూమ్కి వెళ్దాం పదా అని అన్నాడు. లేదు విక్రమ్, ఇప్పుడు నాకు ఫుల్గా డ్యాన్స్ చేయాలనుంది, వాళ్ళని సాంగ్స్ పెట్టమను, ఫాస్ట్ బీట్ సాంగ్స్, డీజే సాంగ్స్ అన్నీ డ్యాన్స్ చేసేద్దాం, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు నచ్చినట్లు ఉన్నాను అని మాట్లాడుతూ ఊగడం మొదలుపెట్టింది అక్షర. ఇక ఆమె చెప్పినా వినదని అర్థం కావడంతో సడన్గా ఆమెను ఎత్తుకొని భుజంపై వేసుకున్నాడు విక్రమ్. ఏ విక్రమ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని మత్తుగా అడిగింది అక్షర. రూమ్కి తీసుకెళ్తున్నాను అంటూ ముందుకు నడిచాడు విక్రమ్. ఇక మత్తులో ఉన్న అక్షర ఏదేదో మాట్లాడుతూ ఉంటే వాటన్నింటికీ ఆన్సర్ చేస్తూనే ఆమెను రూమ్కి తీసుకువెళ్ళిన విక్రమ్ బెడ్పై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పేశాడు. విక్రమ్, స్టాప్ ఇట్, ఐ వాంట్ టు డాన్స్ అని కలవరిస్తూనే ఉంది అక్షర. ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు విక్రమ్. ఇంతలో సడన్గా అతనికి తల తిరిగిపోతున్నట్లు అనిపించడంతో అరే సడన్గా ఏంటిది అని అనుకుంటూ అక్కడి నుంచి లేవబోయాడు విక్రమ్. కానీ ఈలోగా అతని బాడీలో ఏవేవో మార్పులు చోటు చేసుకోవడం మొదలయ్యాయి. రొమాంటిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ అతన్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఓ షిట్, వాట్ ఈస్ దిస్, సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూ తనను తాను కంట్రోల్ చేసుకోలేక చాలా స్ట్రగుల్ అవుతున్నాడు విక్రమ్. మరోవైపు బెడ్ మీద పడుకున్న అక్షర విక్రమ్ కమ్, వీ కెన్ డాన్స్ టుగెదర్ అంటూ మెలికలు తిరుగుతోంది. అది చూసిన విక్రమ్ ఇక నేను ఈ రూమ్లో ఉండడం అంత సేఫ్ కాదు అనుకుంటూ హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డోర్ తీయబోతుంటే ఒక్కసారిగా విక్రమ్ అని పిలిచింది అక్షర. దాంతో కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళిన విక్రమ్ ఏమైంది అక్షర అని అడిగాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ విక్రమ్, డోంట్ లీవ్ మీ ప్లీజ్ అంటూనే సడన్గా విక్రమ్ను పట్టుకొని గట్టిగా హక్ చేసేసుకుంది అక్షర. అప్పటికే విక్రమ్ తనలో రిలీజ్ అవుతున్న హార్మోన్స్ను కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే అతన్ని అక్షర హక్ చేసుకుందో ఇక తన బాడీపై బ్యాలెన్స్ కోల్పోయిన విక్రమ్ కూడా ఆమెను హక్ చేసుకున్నాడు. అతని వెచ్చని కౌగిలిలో మైమర్చిపోయిన అక్షర
విక్రమ్ అని మత్తుగా పిలిచింది. ఆమె పిలుపుకి పలకలేకపోయిన విక్రమ్ ఆమె మెడవంపులో చిన్నగా బయటిచ్చాడు. దాంతో అక్షర నుంచి చిన్న మూలుగు వినిపించింది. అదే వాళ్ళు ఏకమవ్వడానికి మరో స్టెప్ అయింది. ఇద్దరూ ఒక్కటిగా మారడానికి పునాది అయింది. విక్రమ్ తనకే తెలియకుండా అక్షరను సొంతం చేసుకోవడానికి ఆరాటపడుతుంటే అతని ఆరాటానికి ఆజ్యం పోస్తుంది అక్షర. వేడి సెగలతో మత్తెక్కించే నిట్టూర్పులతో ఆ రాత్రి ఆ ఇద్దరిని ఏకం చేస్తూ విరహ జ్వాలలు రగిలించింది. ఆ జ్వాలలో ఇద్దరూ తడిచి ముద్దయిపోయారు. వాళ్ళు తాగిన డ్రింక్ వలన ఆ కలయిక కాస్త ఎన్నో కలయికలుగా మారిపోయింది. తెల్లవారుజాముకి ఎప్పటికో ఇద్దరూ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. మరోవైపు ఐలాండ్లో శివాని బయటికి వెళుతుండగా ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు అశ్వత్. అది చూసి ఇప్పుడు ఇతను నన్ను బయటికి పంపించడా ఏంటి అని ఏడుపు ముఖంతో అతన్ని చూస్తూ ఉంది శివాని. కానీ అశ్వత్ ఆమెను పట్టించుకోకుండా నన్ను బయటికి తీసుకెళ్ళు అని చెప్పాడు. ఆ మాటతో బోటు వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తాడేమో అని అనుకొని అతని వీల్ చైర్ను బయటకు తీసుకెళ్ళింది శివాని. అశ్వత్ చెప్పిన దారి గుండా అతన్ని బీచ్ దగ్గరకు తీసుకెళ్ళింది. అప్పటికే అక్కడ ఒక లగ్జూరియస్ క్రూయిజ్ కనిపించింది. అక్కడికి చేరుకున్న అశ్వత్ శివానీని చూడగానే క్రూయిజ్లో నుండి బ్లాక్ డ్రెస్ మాస్కులు వేసుకున్న కొంతమంది హడావుడిగా వాకీటాకీలతో పాటు కిందకొచ్చి అటూ ఇటూ నుంచున్నారు. వాళ్ళని చూసిన శివాని ఆశ్చర్యపోతూ అయోమయంలో పడిపోయింది. ఇంతలో అక్కడున్న ఓ గార్డుతో ఆమెకు పైకెక్కడానికి హెల్ప్ చేయండి అని ఆర్డర్ వేశాడు అశ్వత్. దాంతో ఈ లోకంలోకి వచ్చిన శివాని అక్కర్లేదు నేనెక్కుతాను అంటూనే క్రూయిజ్లోకి టకటకా ఎక్కేసింది. ఇంతలో ముందు మాట్లాడిన వ్యక్తి సార్ ప్యాకింగ్స్ అన్నీ లోడ్ చేసేసాం అని చెప్పాడు. దాంతో శివాని నుదురు చిట్లించి ప్యాకింగ్నా? ఏం ప్యాకింగ్స్? నాకు సంబంధించినవేవి ఇక్కడేం లేవు కదా అని అనుమానంగా అనుకుంటూ అశ్వత్ వైపు చూస్తూ అడిగింది. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చిన అశ్వత్ నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్దామని డిసైడ్ అయ్యావా? అసలే నేను జ్వరంతో ఉన్నాను. నాకు జ్వరం ఎక్కువైతే నన్ను నీలాగా జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు చెప్పు? చివరికి ఇక్కడే నేను చనిపోయినా కూడా ఎవ్వరూ నన్ను పట్టించుకోరు. అందుకే నేను కూడా నీతో పాటు వచ్చేయాలని డిసైడ్ అయిపోయాను అని చెప్పాడు. అది విని శివాని షాక్ అవుతూ నువ్వు నాతో వస్తావా అని అడుగుతూ ఉండగానే వీల్చైర్ ఆపరేట్ చేసుకుంటూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే పైకి వెళ్ళాడు అశ్వత్. అయోమయంగా అతని వెనుకే వెళ్ళింది శివాని. అశ్వత్ నేరుగా క్రూయిజ్లోని ఒక రూమ్కి చేరుకున్నాడు. అన్ని సౌకర్యాలతో 5 స్టార్ హోటల్కి ఏమాత్రం తీసిపోని ఆ రూమును చూసి ఆశ్చర్యపోతూ అసలు ఈ క్రూయిజ్ ఎవరిది? వీళ్ళంతా ఎవరు అని అడిగింది శివాని. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా నువ్వు రెస్ట్ తీసుకో అని సింపుల్గా చెప్పాడు అశ్వత్. ఇంతలో ఆ రూమ్ డోర్పై నాక్ చేసిన శబ్దంతో పాటు సార్ షల్ వి స్టార్ట్ అంటూ ఒక గార్డ్ గొంతు వినిపించింది. యా వీ క్యాన్ లోపల నుండి చెప్పాడు అశ్వత్. దాంతో ఓకే సార్ అని బయట నుంచి అతను చెప్పిన 2 క్షణాల్లోనే క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. అదంతా శివానికి అయోమయంగా అనిపించడంతో అశ్వత్ను ఏదో అడగాలని అనుకుంది. కానీ అతను చెప్పాలని అనుకోకపోతే తాను ఎంత అడిగినా చెప్పడని అప్పటికే అర్థం కావడంతో ఇక అతన్ని ప్రశ్నించకుండా ఆగిపోయి అక్కడున్న విండోలో నుంచి బయటకు చూసింది. ఐలాండ్ మెల్లమెల్లగా దూరమవుతూ కనిపించడంతో గడిచిన 4 రోజులు ఆమె కళ్ళ ముందు మెదిలాయి. వెంటనే ఆమె ముఖంలో ఏదో తెలియని మార్పు కనిపించింది. అది ఇట్టే పసిగట్టిన అశ్వత్ ఏంటి ఇక్కడి నుండి రావడం ఇబ్బందిగా ఉందా? కావాలంటే చెప్పు, మళ్ళీ క్రూజ్ను వెనక్కి తిప్పుదాం అని కళ్ళెగరేస్తూ అడిగాడు. దాంతో ఈ లోకంలోకి వచ్చిన శివాని నో అదేం లేదు, ఐ హ్యావ్ టు లీవ్, నేను వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని కంగారుగా చెప్పింది. ఎందుకంత తొందర? ఆమెనే చూస్తూ అడిగాడు అశ్వత్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టం లేనట్లుగా నథింగ్, అది సరే కానీ ఈ క్రూజ్ ఎక్కడికి వెళ్తుంది? నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తారు అని అడిగింది శివాని. ఎక్కడ డ్రాప్ చేయమంటావు? నవ్వుతూ అడిగాడు అశ్వత్. నువ్వు నా కోసమేమీ ఆలోచించుకు, ఈ క్రూజ్ ఎక్కడ ఆగితే అక్కడ నన్ను దించేసేయి, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది శివాని. ఓ, వెళ్ళాలని చాలా తొందరపడుతున్నట్లున్నావు. ఒకవేళ నేను నిన్ను డ్రాప్ చేయకుండా నాతో పాటు తీసుకెళ్ళిపోతే అని నవ్వుతూ అడిగాడు అశ్వత్. ఆ నవ్వులో ఏదో తెలియని కన్నింగ్నెస్ కనిపించడంతో
ఒక్క క్షణం పాటు భయపడిపోయింది శివాని. కానీ అంతలోనే, లేదు, నువ్వు నన్ను తీసుకెళ్ళలేవు. నెల రోజులు నువ్వు చెప్పినట్లు నీతో ఉంటే ఐలాండ్ నుంచి పంపించేస్తానని నాకు మాటిచ్చావు కదా అని గుర్తు చేసింది శివాని. అవును, అందుకే కదా నెల రోజులు పూర్తి కాగానే నిన్ను ఐలాండ్ నుంచి బయటికి తీసుకొచ్చాను. నేను నా మాట తప్పలేదు, కూల్గా అన్నాడు అశ్వత్. ఆ మాటతో ఒక్కసారిగా శివాని గుండెల్లో రాయి పడ్డట్టు అవడంతో, అంటే ఏంటి, నువ్వు నన్ను వదిలేయడం లేదా అని కంగారుగా అడిగింది. ఆమె ముఖంలో టెన్షన్ చూసి, హే కూల్, నువ్వంత టెన్షన్ తీసుకోకు, నేను జస్ట్ జోక్ చేశాను అని అన్నాడు అశ్వత్. ఆ మాటతో అతన్ని అనుమానంగా చూస్తూనే, జోక్ చేశావా అని అడిగింది. యా, నీ ఫేస్లో ఆ టెన్షన్ చూడటం నాకు నచ్చుతుంది కదా, అందుకే జోక్ చేశాను. ఇక ఆ సంగతి వదిలేసి రెస్ట్ తీసుకో అని చెప్పి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు అశ్వత్. అతను వెళ్ళిన వైపే డౌట్గా చూస్తూ, ఇతను నిజంగానే జోక్ చేశాడా లేదంటే అతని మనసులో ఇంకేదైనా నడుస్తుందా అనుకుంటూ అక్కడే ఉన్న బెడ్పై కూర్చొని ఆ ఆలోచనల నడుమ నిద్రలోకి జారుకుంది శివాని. అదే సమయంలో ఆ రూమ్ బయట ఉన్న అశ్వత్ ఆ గది డోర్ను లాక్ చేసి నవ్వుకుంటూ ఆ కీ వైపు చూసుకుంటూ దాన్ని భద్రంగా తన పాకెట్లో వేసుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అతని అసిస్టెంట్ వినయ్, సార్, మన ప్యాకింగ్స్ అన్నీ సేఫ్గా లోడ్ అయ్యాయి అండ్ మీరు చెప్పిన అక్షర అనే అమ్మాయి కోసం మన వాళ్ళు సర్చింగ్ కూడా స్టార్ట్ చేశారు. వీ విల్ ఫైండ్ సూన్ అని చెప్పాడు. అంతా విన్న అశ్వత్, గుడ్ అంటూ చిన్నగా నవ్వుకున్నాడు. అతని నవ్వు వెనుక ఏం దాగి ఉందో అతనికి మాత్రమే తెలుసు. మరోవైపు ధీరజ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం రెడీ అయ్యి కిందికి వచ్చాడు. అతన్ని చూస్తూనే, ఏంట్రా మొహం అలా ఉంది అని అడిగింది జీవిత. నథింగ్ మమ్మీ, జస్ట్ ఆఫీస్ స్ట్రెస్ అని చెప్పాడు ధీరజ్. మరీ ఎక్కువగా కష్టపడకురా, హెల్త్ పాడవుతుంది. ఇంతకీ నందు ఇంకా రాలేదేంటి అని అడిగింది జీవిత. ఆ మాటతో, నైట్ కూడా నందు కనిపించలేదు, అసలు ఇంట్లో ఉందా లేదా అని ధీరజ్ మనసులో అనుకుంటూ ఉండగానే నందిని రూమ్కి వెళుతూ కనిపించింది జీవిత. దాంతో ఆ రూమ్ వైపే చూస్తూ కూర్చున్నాడు ధీరజ్. సరిగ్గా 10 సెకండ్లకు బయటకు వచ్చిన జీవిత, అరే ధీరు, నందుకి ఫుల్ ఫీవర్ వచ్చిందిరా అని కంగారుగా చెప్పింది. ఆ మాట వినగానే ధీరజ్ హడావుడిగా నందిని రూమ్లోకి వెళ్ళాడు. ముందు రోజు ఏ డ్రెస్లో ఉందో ఆ డ్రెస్లోనే ఉంది నందిని. జుట్టంతా చిందరవందరగా ఉంది, ముఖం నీరసంగా ఉండి మనిషి స్పృహలోనే లేదు. ధీరజ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి చూడగా నందిని శరీరం అంతా జ్వరంతో కాలిపోతోంది. దాంతో, నందు అంటూ ఆమె చెంపలు పట్టుకొని తడుతూ పిలిచాడు ధీరజ్. అయినా ఆమెలో చలనం లేదు. ఇంతలో చల్లటి నీళ్లలో క్లాత్ వేసుకొని వచ్చిన జీవిత నందిని ముఖంపై తుడుస్తూ, ధీరు, వెంటనే డాక్టర్కి కాల్ చేయి అని చెప్పింది. దాంతో ధీరజ్ వెంటనే డాక్టర్కి కాల్ చేసి మరో క్లాత్ తీసుకొని నందిని కాళ్ళు చేతుల్ని తుడవడం స్టార్ట్ చేశాడు. కాసేపటికి డాక్టర్ రావడంతో వెంటనే ఆమె ఫీవర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేశాడు. మెడిసిన్స్ కూడా ఇచ్చి, ఓ గంటలో ఫీవర్ తగ్గాలి, మీరు వెట్ క్లాత్స్తో తుడుస్తూ ఉండండి, గంట తర్వాత కూడా తగ్గకపోతే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయడం మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఏమైంది ధీరజ్, ఎందుకు నందుకు ఒకేసారి ఇంత హై ఫీవర్ వచ్చింది అని ఆమె ముఖం తుడుస్తూనే అడిగింది జీవిత. బహుశా నందు నిన్న నాకొచ్చిన పెయిన్ వల్ల ప్యానిక్ అయ్యిందా, అందుకే ఫీవర్ వచ్చిందా అని మనసులోనే ఆలోచిస్తూనే తల్లి చేతిలో ఉన్న వెట్ క్లాత్ని తీసుకొని, నేను చూసుకుంటానులే మమ్మీ, నువ్వు వెళ్ళు అని చెప్పాడు ధీరజ్. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జీవిత. నందిని ఫేస్ తుడుస్తూనే, ఏమైంది నందు నీకు, నన్ను చూసి భయపడ్డావా, దీనికే నీకు భయపడితే రేపు నాకేమైనా అయిపోతే, అంటే నేను చచ్చిపోతే ఎలానే, నువ్వెలా బతుకుతావు, ఇలా కాదు కానీ నీకు పెళ్లి చేసేస్తాను. ఎస్, నేను పొయ్యేలోపు నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను, తనే నిన్ను బాగా చూసుకుంటాడు, అప్పుడు నేను ప్రశాంతంగా చనిపోవచ్చు అని మనసులో అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉన్నాడు ధీరజ్. ఇక మరోవైపు రితిక విషయానికొస్తే, ఆమె వరుణ్తో కారులో వెళ్ళాలి అనుకుంటూ ఉండగా రోహన్ నుండి ఆమెకు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆ మెసేజ్ చూసింది రితిక. ఓ అమర ప్రేమికురాలా, నీ ప్రేమికుడి పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మిస్ చేసిన నాకు అతగాడి పర్సనల్ కంప్యూటర్లో ఉన్న డేటా రిమూవ్ చేయడం పెద్ద పని కాదని తెలీదా
అని ఉంది. అది చూసిన రితికకు విపరీతమైన కోపం రాగా ఇక అతనితో అటో ఇటో తేల్చుకోవాలని అనుకొని వరుణ్ను అక్కడి నుండి పంపేసింది. ఇంతలో మళ్ళీ ఆమె మొబైల్కి రూమ్ నెంబర్ 307 అని మెసేజ్ రావడంతో ఆవేశంగా ఆ రూమ్కి వెళ్ళిన రితికకు వెల్కమ్ చెప్పాడు రోహన్. లోపలికి వెళ్ళగానే అతని షర్ట్ కాలర్ పట్టుకున్న రితిక, వాట్స్ యువర్ ప్రాబ్లం రోహన్, ఎందుకు నాతో ఆడుకుంటున్నావు అని ఆవేశంగా అడిగింది రితిక. ఆ మాటతో స్టాప్ నాన్ సెన్స్, ఐ వాంట్ యూ, ఈ మాట నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నాడు రోహన్. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావు, నేను కూడా నీకు ఇంట్రెస్ట్ లేదని అన్నిసార్లు చెప్పాను కదా, ఇంకా ఏంటి అని అడిగింది రితిక. ఐ వాంట్ యూ అని ఆమె పెదవులపై చిన్న పెక్కిచ్చాడు రోహన్. దాంతో వెంటనే అతన్ని వెనక్కి నెట్టిన రితిక పిడికిలు బిగించి కోపంగా అతని వైపు చూస్తుంది. చూడు పాపా, ఇప్పుడు నువ్వు నా బెడ్ మీదకి వస్తావా, లేదంటే అక్కడున్న డేటా తీసేయమంటావా అని అడిగాడు రోహన్. ఆ మాటతో రితికకు ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం భయంగా చూస్తూ ఉంది. అప్పుడు రోహన్ ఆమె చుట్టూ తిరుగుతూ, ఇప్పుడు గనక వాడు నాకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే నేను కోర్టులో కేసు వేస్తానట, అప్పుడు వాడి ప్రాపర్టీ మొత్తం నాకు వస్తుందట, వాడు రోడ్డు మీద అడుక్కొని తింటుంటే వాడి వెంట వెళ్ళి నువ్వు కూడా అడుక్కొని తెచ్చుకొని ఇద్దరూ కలిసి ఆ అడుక్కు తినే తిండి తినాలట, ఒకవేళ ఆ బతకలేకపోతే వాడు చస్తాడట, అప్పుడు నువ్వు మళ్ళీ సింగిల్ అవుతావట, అప్పుడు మాత్రం నేను నిన్ను వదులుతానా ఏంటి అని కళ్ళెగరేశాడు రోహన్. అతని మాటలతో పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంటే కళ్ళ నిండుగా నీళ్లతో అతన్ని చూసింది రితిక. లుక్ రితు డార్లింగ్, జస్ట్ 10 minutes, కళ్ళు మూసుకొని బెడ్ మీదకి వస్తావా, లేదంటే లైఫ్ అంతా క్వశ్చన్ మార్క్ చేసుకుంటావా, ఇట్స్ యువర్ చాయిస్ అని అడిగాడు రోహన్. ఆ మాటతో ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక తన స్కర్ట్ని పిడికిలలో బిగించి నలుపుతుంటే అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి బీర్ బాటిల్ తీసుకొని డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు రోహన్. భయంగా అతన్నే చూస్తుంది రితిక. యూనో రితిక, ఇప్పుడంటే ఇప్పుడు కూడా నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు, బట్ నువ్వు ఈ రూమ్ డోర్ దాటి వెళ్తే ఒక ముష్టివాడికి పెళ్ళం కావాల్సి వస్తుంది. లేదు, ఒక మొగుడిని వదులుకున్నాను, వీడిని వదులుకోవడం నాకు పెద్ద కష్టమేమీ కాదనుకుంటావా, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు రోహన్. అతని మాటలు అసహ్యంగా అనిపిస్తుంటే భర్తనంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను కాబట్టి వదిలేశాను, కానీ వరుణ్ తనంటే నాకు చాలా ఇష్టం, తనని ఎలా వదులుకుంటాను, అలా అని జీరోతో స్టార్ట్ అయ్యే వ్యక్తితో లైఫ్ కూడా లీడ్ చేయలేను. ఇప్పుడు నేనేం చేయాలి, కళ్ళు మూసుకొని రోహన్తో స్టెప్ తీసుకోవాలా, లేదంటే వరుణ్ని వదులుకోవాలా అని థింక్ చేస్తూ ఉండగా ఎక్కువగా టైం లేదు రితిక, అక్కడ వాడు స్టార్ట్ అవుతున్నాడు అని హెచ్చరించాడు రోహన్. దాంతో ఉలిక్కిపడి రోహన్ వైపు చూసింది రితిక. నువ్వు ఇంత థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు సెకండ్ హ్యాండే కదా, ఆ విషయం వరుణ్ గాడికి కూడా తెలుసు కదా, ఇప్పుడైతే ఏమైంది, జస్ట్ 10 minutes, నీ లైఫ్ నీకు నచ్చినట్లుగా లీడ్ చేసే అవకాశాన్ని ఇస్తుంది అని అన్నాడు రోహన్. ఆ మాట విన్న రితిక 10 సెకండ్లు థింక్ చేసింది. ఆ తర్వాత ఒక గట్టి డెసిషన్కి వచ్చిన ఆమె డైరెక్ట్గా వెళ్ళి బెడ్పై పడుకొని రోహన్ వైపు చూసింది. అది చూసిన రోహన్ నవ్వుతూ, గుడ్, పైకొస్తావు అంటూనే ఆ బీర్ బాటిల్ను కంప్లీట్ చేసి తన షర్ట్ తీసేసి పక్కకు విసిరేసి వచ్చి ఆమె పక్కన చేరాడు. అతని దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఊపిరాడనట్లు అయిపోయి ఉక్కిరి బిక్కిరైపోయింది రితిక. కానీ ఆమెకు తేరుకునే అవకాశం కూడా ఇవ్వని రోహన్ ఆమె పెదవులపై కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓ బొమ్మలా అలా పడుకొనే ఉంది రితిక. దాంతో ఆమె పెదవులు వదిలిన రోహన్, ఇలా చచ్చిన శవంలా కాదు, నచ్చిన మనిషితో ఎంజాయ్ చేసినట్లుండాలి అని సీరియస్గా చెప్పి మళ్ళీ ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేశాడు రోహన్. ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉన్న రితిక కళ్ళలో నుండి నీళ్ళొస్తుంటే ఆమె కళ్ళలోకి చూస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు, నచ్చలేదా అని అడిగాడు రోహన్. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది రితిక. అలా అయితే వద్దులే, నీకు ఆ ముష్టి బతికే కరెక్ట్ అంటూ ఆమె పక్క నుండి పైకి లేవబోయాడు. వెంటనే అతన్ని పట్టుకొని ఆపింది రితిక. నీ చేతులు నా చుట్టూ ఉండాలి, నీ కళ్ళు తడవకూడదు, నీ పెదాలపై నవ్వుండాలి, ఇలా అయితేనే 10 minutesలో అయిపోతుంది, లేదంటే 10 days కూడా పట్టచ్చు అని వెటకారంగా అన్నాడు రోహన్. ఆ మాటతో భయపడిన రితిక అతను కోరినట్లు ఉండడానికి ట్రై చేసింది. ఇంతలో రోహన్ మొబైల్కి చిన్నగా మెసేజ్ టోన్ వచ్చింది. కానీ అదేమీ పట్టించుకునే పరిస్థితిలో లేని రోహన్
రితిక గట్టిగా కళ్ళు మూసుకుంటూ ఉండగా ఓపెన్ యువర్ ఐస్ అని చెబుతూ ఆమెను అల్లుకుపోతున్నాడు. అతను చెప్పినట్లే నవ్వుతూ అతనికి సహకరిస్తుంటే అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు వరుణ్. ఇలా రాగానే అలా కనిపించిన సీన్ చూసి షాక్ అవుతూ అదే టైంలో రితిక ఫేస్ సరిగ్గా కనిపించకపోవడంతో వేరే ఎవరో కపుల్ ఉన్నారనుకొని సారీ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఆ రూమ్ డోర్ దగ్గర కనిపించిన రితిక చెప్పులు చూసి ఆగిపోయి అనుమానంతో వెనక్కి తిరిగిన వరుణ్కి అక్కడ రోహన్ కౌగిలిలో అతన్ని గట్టిగా హగ్ చేసుకొని నవ్వుతూ కనిపించింది రితిక. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రితికను అలాంటి పరిస్థితుల్లో చూసిన వరుణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.